హలో మామ. 3 యుగాల చరిత్రతో ముడిపడి ఉన్న దేవాలయం చెట్టుని ఆలస్యకరంగా ఉంచుకున్న స్వామి ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారా? ఈ దేవాలయం గురించి మీకు తెలియాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి మాకు ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. 3 యుగాల చరిత్రతో ముడిపడిన దేవాలయం. ఈ దేవాలయం పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ ముఖద్వారమైన జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో ఉంది. పచ్చని పొలాల మధ్య ఎర్రకాల ఒడ్డున ఎంతో వైభవంగా పూజలు అందుకుంటున్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవాలయం. అసలు శిఖరం లేని దేవాలయం ఏంటి? చెట్టునే శిఖరంగా చేసుకోవడం ఏంటి? చెట్టు త్వరలో ఎలవడం ఏంటి? అసలు స్థల పురాణం ఏం చెబుతుంది అంటే ఈ ఆలయ చరిత్ర 3 యుగాలతో ముడిపడి ఉంది. ఒక రాక్షసుడు భక్తికి మెచ్చి స్వయంగా హనుమంతుడు వారే ప్రసాదించిన వరం 3 యుగాల భక్తికి నిదర్శనం. త్రేతాయుగంలో హనుమంతుడు వారు సీతాన్వేషణ కోసం లంకకు వెళ్ళడమే కాకుండా లంకనంతా ధ్వంసం చేసి నిప్పు కూడా పెట్టాడు. అప్పుడు రావణుని సేనలోని మధ్వాసురుడు అనేవాడు పేరుకే రాక్షసుడు, కానీ ఎంతో దైవభక్తి సంస్కారం కలవాడు. హనుమంతుని బుద్ధి ధైర్యసాహసాలు చూసిన మధ్వాసురుడు హనుమంతుని భక్తుడిగా మారిపోయాడు. ఎప్పుడూ హనుమంతుల వారి భక్తిలోనే ఉండేవాడు. కానీ రామరావణ యుద్ధంలో మధ్వాసురుడు నేరుగా హనుమంతుని సేనతోనే తలపడాల్సి వచ్చింది. హనుమంతుని దర్శన భాగ్యం కలగనందున మధ్వాసురుడు నేరుగా హనుమంతుని సేనతోనే తలపడి వీరమరణం పొందాడు. ఆ తరువాత ద్వాపర యుగంలో మధ్వగుడుగా జన్మించి పూర్వజన్మల లక్షణాల కారణంగా ఎంతో భక్తితో సంస్కారంతో ఉండేవాడు. కానీ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరపున యుద్ధం చేయాల్సి వచ్చింది. కౌరవుల తరపున యుద్ధం చేస్తున్న మధ్వకుడికి అర్జుని రథంపై ఉన్న హనుమంతుని ధ్వజం చూడగానే పూర్వజన్మ జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. అప్పుడు మధ్వకుడు యుద్ధం చేస్తూనే శస్త్రాలు విడుస్తూ వీరమరణం పొందాడు. ఆ తర్వాత కలియుగంలో మధ్వనుగా జన్మించి పూర్వజన్మల ప్రభావంతో ఎంతో భక్తి శ్రద్ధలతో హనుమంతునికి తపస్సు చేసేవాడు. అలా తపస్సు చేస్తూ ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ చివరికి నేను తపస్సు చేయడానికి ఈ స్థలమైతే బాగుంటుందని ఎర్రకాలువ ఒడ్డున నివాసం ఏర్పరచుకున్నారు. రోజు ఎర్రకాలువలో స్నానం చేయడం, భక్తి శ్రద్ధలతో తపస్సు చేయడం, అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. మధ్వుడు వృద్ధుడిగా మారిపోయాడు. ఒకరోజు మధ్వుడు స్నానం చేయడానికి ఎర్రకాలువకు వెళ్తుంటే కాలు జారి పడిపోయాడు. ఇంతలో వెనక నుంచి ఎవరో పట్టుకున్నట్టు అనిపించింది. చూస్తే ఒక కోతి మధ్వుడిని పట్టుకొని ఒడ్డుకు తీసుకొచ్చి సపరీలు చేసి ఒక పండు ఇచ్చి వెళ్ళింది. అలా రోజు కోతి వచ్చి మధ్వుడికి సపరీలు చేయడం, పండు ఇచ్చి వెళ్ళడం చేస్తుండేది. ఒకరోజు మధ్వుడికి సపరీలు చేస్తున్న కోతిని చూడగానే హనుమంతునిగా కనిపిస్తుంది. వెంటనే మధ్వుడు ఆ కోతి కాళ్ళ మీద పడి, అయ్యో నేనెంత పాపిని, సాక్షాత్తు నా స్వామి చేతనే నేను సపరీలు చేయించుకున్నానా అని బాధపడుతున్నాడు. అప్పుడు హనుమంతుల వారు ప్రత్యక్షమై, మధ్వా, నీ భక్తికి మెచ్చి తిని బాధపడకు, నీ భక్తికి మెచ్చి నేనే నీకు సపరీలు చేశాను, నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు మధ్వుడు, స్వామి మీరు ఎప్పుడూ నాతోనే ఉండేలా వరం ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు హనుమంతుల వారు, నీవు ఇక్కడే మధ్య వృక్షంలో అవతరించు, ఆ చెట్టు త్వరలోనే నేను వెలుస్తానని అన్నారు. ఆ తర్వాత మధ్వుడు ఆ స్థలంలోనే మద్ది చెట్టు రూపంలో అవతరించారు. స్వామివారు చెప్పినట్టుగానే ఆ చెట్టు త్వరలో వెలిశారు. కొంతకాలం తర్వాత ఒకరోజు ఒక మహిళ కలలో హనుమంతుల వారు కనిపించి, నేను ఎర్రగాలో సమీపంలో ఒక చెట్టులో వెలిశాను, నాకు అక్కడే దేవాలయం కట్టించండి అని చెప్పారు. తర్వాత రోజు వెళ్ళి చూడగానే స్వామివారు నిజంగానే ఒక చేతిలో పండు, ఒక చేతిలో గదతో మద్ది చెట్టు త్వరలో వెలిశారు. అది చూసిన ప్రజలు ఆ చెట్టు చుట్టూ గర్భాలయాన్ని నిర్మించారు. తర్వాత ఆ చెట్టుని ఆలయ శిఖరంగా ఉంచమని స్వామివారు ఆజ్ఞాపించినట్టు స్థల పురాణం చెబుతుంది. కాలక్రమేణా ఈ ఆలయం ఎంతో వృద్ధి చెందింది. ఇప్పుడు ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటి. అక్కడికి వెళ్ళిన భక్తులకు స్వామివారు కోరిన కోరికలు నెరవేర్చి ఎంతో ధైర్యంగా తోడుగా ఉంటారని చెప్పి భక్తుల నమ్మకం. ఈ దేవాలయంలో ఎన్నో నూతన వివాహాలు జరుగుతాయి. ఇదండి 3 యుగాలతో ముడిపడి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి స్థల పురాణం. అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి ఆ హనుమంతుల వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్కు సబ్స్క్రైబ్ కూడా చేయండి.